గత 2-3 రోజులుగా బంగారం ధరల్లో భారీ తగ్గుదల నమోదవుతోంది. మరి ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామా? ఈ ఏడాది ఆరంభం నుంచే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గేదేలే అన్నట్లు దూసుకు వెళ్లిన గోల్డ్ రేట్లు సరికొత్త హై టచ్ లోకి తిరిగి యూటర్న్ తీసుకున్నాయి. గత 2-3 రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదవుతోంది. ఆల్ టైమ్ హైలో చేరిన గోల్డ్ రేటు వరుస సెషన్స్ లో తగ్గడంతో జనం దృష్టి పడుతోంది. నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధరలో కీలక మార్పు కనిపించింది. 1 తులానికి 100 రూపాయలు తగ్గింది గోల్డ్ రేటు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి 66,350 రూపాయలు ఉండగా ఈ రోజు 100 రూపాయలు తగ్గి 66,250 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే 72,230 రూపాయలకు దొరుకుతోంది. గత 3 రోజుల్లోనే గోల్డ్ రేట్లు బాగా దిగిరావడంతో జనం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. కేవలం 3 రోజుల్లోనే దాదాపు 1000 రూపాయల మేర బంగారం ధర తగ్గింది. అయితే బంగారం ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రతి డిప్లో పర్చేజ్ చేయమని, ఈ ఏడాది బంగారం ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ రేట్లలో ఈ కదలిక చూసి మరికొన్ని నెలల్లో తులానికి 1,00,000 రూపాయలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. ఇకపోతే వెండి రేటు కూడా బంగారం ధరలతో పాటు పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో 1,00,000 రూపాయలు దాటిన వెండి రేటు ప్రస్తుతం కిలో 96,200 రూపాయలకు లభిస్తోంది.